అండి అందరికీ. నేను వచ్చేసి మీ జోషి వెంప పిల్లని. ఇవాళ నేను స్కూల్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఆకలిగా ఉందని మా అమ్మ ఏమైనా చేస్తామంటే చేస్తాను తల్లి అంది. మీరు కూడా ఏం చేస్తుందో చూసేయండి అడండి. హాయ్ అండి అందరికీ. ఈరోజు జోషి స్కూల్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత మమ్మీ నాకు ఏమన్నా చేసి పెట్టు అంది. సరే కదా అని చెప్పి చికెన్ పాప్కార్న్ చేస్తున్నానండి. ముందుగా చికెన్ తీసుకున్నానండి, దాన్ని వాష్ చేసి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్, అలాగే కారం, పెప్పర్ పౌడర్, కొంచెం పసుపు, దాంతోపాటుగా 2 స్పూన్ల పెరుగండి. ఇవన్నీ తీసుకొని చికెన్ పీసెస్కి బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసుకొని పెప్పర్ పౌడర్ ఎందుకంటే కొంచెం డైజెషన్ బాగుంటుంది కదా, అందుకని చెప్పి ఇవన్నీ తీసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదండి. అలా ఒక 5-10 మినిట్స్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలండి. మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కార్న్ చిప్స్ ఉంటాయి కదండి, ఆ కార్న్ చిప్స్ని బాగా మెత్తగా తీసుకోవాలి. మిక్సీ పెట్టుకుంటే బాగా పౌడర్లు అయిపోతుందని నేను ఇలాగ చేతితోటి అనుకుంటున్నాను. దాని తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న దాంట్లో ఒక చిన్న కప్పు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని మళ్ళీ దాన్ని కొంచెం కలుపుకోవాలన్నమాట. ఆ పీసెస్కి అన్నిటికి వాటర్ పట్టేలాగా కలుపుకొని మళ్ళీ పక్కన పెట్టుకోవాలి. దీన్ని కూడా అది అలా మ్యాగ్నెట్ అవుతూ ఉంటుంది. ఈలోపు మిగతా ప్రాసెస్ చూద్దాం. మైదా తీసుకున్నాను. మైదా 1 కప్పు, దాంట్లో సాల్టు, కారం, పెప్పర్ పౌడర్, ఈ 3 కలిపి యాడ్ చేసుకున్నాను అనమాట. మైదా, పెప్పర్ పౌడరు, కారం, సాల్ట్. ఆ క్లిప్ మిస్ అయినట్టుంది, అందుకనే డైరెక్ట్గా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నేను చూపిస్తున్నాను కదా, అలా కలుపుకోవాలండి. కలుపుకొని పక్కన పెట్టేయాలి దీన్ని కూడా. తర్వాత మనం వాటర్ తీసుకుంటున్నానండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను 1 కప్పు వాటర్, కూలింగ్ వాటర్ అండి. ఆ కూలింగ్ వాటర్లోకి ఈ చికెన్ ముందుగా మనం మ్యాగ్నేట్ చేసుకున్నవి, ఈ మైదా, ఈ వాటరు, ఈ కార్న్ చిప్స్ ఉన్నాయి కదండి అవి, ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుని ఈ మ్యాగ్నేట్ చేసిన దాన్ని ఈ మైదా దాంట్లో, కార్న్ దాంట్లో వేసుకుని ఆ కార్న్ బాగా పట్టించి తర్వాత మైదాలోకి పెట్టుకున్నాను. మైదాలో పెట్టుకుని దానికి పిండి బాగా పట్టే వరకు ఉంచుకున్నానండి. చూపిస్తున్నాను కదండి. అలాగే అవి తీసుకుని మళ్ళీ కూలింగ్ వాటర్ అని చెప్పాను కదా, ఆ కూలింగ్ వాటర్లో వేస్తున్నానండి ఒకసారి. మళ్ళీ ఆ కూలింగ్ వాటర్లో తీసి మళ్ళీ ఈ పిండిలో యాడ్ చేసుకుంటున్నాను. పిండిలో పెట్టుకుని ఈ పిండి బాగా పట్టించుకుని ఒక వేరే ప్లేట్లో పెట్టుకోవాలి. చూస్తున్నారు కదండి, సేమ్ ప్రాసెస్ అండి. చికెన్ తీసుకుని మైదాలో అప్లై చేసి ఆ కార్న్ చిప్స్ని దేంట్లో యాడ్ చేసుకోవడము, లేకపోతే ఇవి తీసుకెళ్ళి అందులో పెట్టడము, ఇలా చేసుకుని కూలింగ్ వాటర్లో పెట్టుకుని మళ్ళీ మైదా పిండిలో పెట్టుకుని తర్వాత దీంట్లో పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని కూడా పెట్టుకుని తర్వాత మనం డీప్ ఫ్రైకి ఏ గిన్నెలో అయితే వేగించుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నె గ్యాస్ మీద పెట్టుకుని గ్యాస్ ఆన్ చేసుకోవాలండి. గ్యాస్ ఆన్ చేసుకుని ఇదిగోండి ఆయిల్. ఎప్పుడు నేను పల్లి తెల్లు లేదంటే నువ్వుల తెల్లు అది వాడతానన్నాను కదా, ఈసారి మాత్రం ఫ్రీడమ్ ఆయిల్ అండి ఇది. ఎందుకంటే డీప్ ఫ్రైకి కదా, అవి అయితే కొంచెం పొంగిపోతాయని చెప్పేసి ఫ్రీడమ్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఇదిగోండి బాగా మరిగిన తర్వాత ఆయిల్ ఈ పీసెస్నన్నీ మనం దాంట్లోకి యాడ్ చేసుకోవాలండి. చూపిస్తున్నాను కదా, ఆయిల్ బాగా మరిగిన తర్వాతే వేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, సేమ్ అంటే ఇది స్టీల్ కాబట్టి ఇలా కలుపుకుంటూ ఉండాలి, అడుగును పట్టేస్తాయేమో అని చెప్పి చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ వేగించుకోవాలి దాన్ని. ఆయిల్ చూసారా, చిన్న చిన్న బబుల్స్ లాగా వస్తున్నాయి కదా, అదంతా అయిన దాకా వేగించుకోవాలండి. అలా అయితే బాగా వేగినట్టు. చూపిస్తున్న విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఆ బబుల్స్ అన్నీ కొంచెం తగ్గిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను నేను. చూసారు కదా కలర్ కూడా ఎలా వచ్చిందో.
సేమ్ అలాగే తీసుకుని వేరే ప్లేట్లోకి పెట్టుకుంటున్నానండి. చూసారండి, మొత్తం తీసేసుకున్నాను వేరే ప్లేట్లోకి. తర్వాత ఇదిగోండి తినడానికి రెడీ అయిపోయాం. చూస్తున్నారు కదా, మేము సాస్ వేసుకున్నాం, టమాటా సాసు. ఇదిగో చాలా క్రిస్పీగా వచ్చినాయి. చూసేయండి ఎంత బాగున్నాయో చూడండి. గాయస్ వచ్చేసి చాలా బాగున్నాయి గైస్. ఇప్పుడు మా ఫ్రెండ్స్కి కూడా చూపించండి. మా ఫ్రెండ్స్ అంటే ఎవరో కాదు, మీ పిల్లలే. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్ బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.